మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము మనం ధ్యానం చేస్తుండగా ఎవరు అటు ఇటు తిరగవద్దు. దేవుని యొక్క వాక్యము జీవం కలిగిన మాట. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటొచ్చు ప్రతి మాట ద్వారా కూడా జీవింప చేస్తారు. ఈరోజు దేవుని వాక్యాన్ని నేను ప్రభు సన్నిధానం మందు సిద్ధపాటు చేసుకుంటా ఉంటే దేవుడు ఒక చక్కటి ఆత్మ సంబంధమైన ఒక కోణాన్ని మనకి దయచేశారు. మనము ఈ 40 రోజులు అంటే రేపు పొద్దుతో మోషే ఉపవాసాలు లాస్ట్ అవుతున్నాయి. ఈరోజు 39వ రోజు, రేపు 40, ఎల్లుండు తైలాభిషేక పండగ. 3 రాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం కాడి నుంచి 33వ వచనం వరకు చివరి వరకు చదువుకున్నాము. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీద పోజాలమనిది, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫాలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. చాలండి, నా వైపు చూడండి. చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయం ఆగి ఆలోచిస్తే, ఇశ్రాయేలీలను 430 సంవత్సరాల బానిసత్వంలో నుండి దేవుడు మోషే అనే నాయకత్వంలో గొప్ప 10 కార్యాలను చేసి ఎట్టకేలకు ఐగుప్తు దేశము నుండి బయటికి తీసుకొచ్చారు. వారు ఎర్ర సముద్రము దాటిన కాడి నుంచి సీనాయి పర్వతము పరిసర యోర్దాను దాకా మోషే 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించుకుంటూ వచ్చారు. ఈ యోర్దాను దగ్గరికి వచ్చిన ఈ సీనాయి పర్వతం కింద ఉన్న ప్రజలు ఎవరికో ఒక సందేహం వచ్చింది. ఏంటి ఆ సందేహం అంటే, మన దేవుడు మనకు ఐగుప్తు దేశము నుండి కానానుకు తీసుకొని వెళ్తానన్నాడు. కానాను దేశము ద్వితీయోపదేశకాండం మీరు ఇంటికి లేక 4వ అధ్యాయం చదివితే మంచి ఫలాలున్న దేశమని, జలములున్న దేశమని, కొండలు లోయలున్న దేశమని, పెట్టని పొయ్యిలు కట్టని ఇళ్ళు వంటివి సర్వ సమృద్ధి కలిగిన దేశమని, ఆ దేశం యొక్క అనుభవాలన్నిటిని గురించి చెప్పుకుంటూ ఇన్ని ఉన్నాయి అంటున్నారు కదా. ఎవరైనా చూసి వచ్చారా? అక్కడ ఉన్నవారు ఎవరో కూడా మేము చూడలేదు, ఇవన్నీ దేవుడు చెప్పినవే అని అంటే చెప్పడం ఎవరైనా చెప్తారు. ఒకసారి మనం అందరం వెళ్ళే కంటే 10 మంది వెళ్ళి చూసి వస్తే పోదా అన్నట్లుగా మాట్లాడుకున్నారు. ఈ మాటలు ఆ నోట మోషే దాకా చేరినాయి. మోషేని అడుగుతారు, అయ్యా మరి ఇలాగ సమాచారం వస్తుంది అంటే, మోషే దేవుడిని అడిగి 12 గోత్రాల్లో నుండి 12 మందిని పిలిచి, ఈ 12 మంది మేము ఇదిగో ఈ సీనాయి పర్వతం కిందే యోర్దాను నది దగ్గరే ఉంటాం, మీరు వెళ్ళండి, ఆ దేశాన్ని చూచి ఎలా ఉందో మీరు మాకు వచ్చి చెబితే వెళ్ళాలా, దేవుని మాటలు నమ్మాలా వద్దా అన్నది మీ మాటల మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్తారు. సరే అని చెప్పి ఇశ్రాయేలీల సర్వ సమాజం కూడా సీనాయి పర్వతం దగ్గర ఆ యోర్దాను నది దగ్గర తీరమన కూర్చొని ఉంటే, ఈ వెళ్ళిన 12 మంది వెళ్ళి రావడానికి 40 రోజులు పట్టింది. వస్తా యెహోషువ కాలేబుల మట్టిగా దానిమ్మ పళ్ళు, అంజూరపు పళ్ళు,
ద్రాక్షాల ఆ యొక్క గెల ఇవన్నీ తీసుకొని వస్తూ, ఇదిగో ఆ దేశము పండ్ల దేశము, ఆ దేశము చెట్లు చామలు కలిగిన దేశము, ఆ దేశము అని చెబుతూ ఆ దేశపు యొక్క పండ్లు వాతావరణాన్ని గురించి చెప్పారు. కాలేబు ప్రియులారా లేచి మన చదువుకున్న మూలవాక్యంలో అంటాడు కదా, మోషే గారు నాయకుడు గారు, ఇదిగో మనము వెళ్ళబోతున్న ఈ కాలాన్ని ఉంది చూడండి, దాన్ని స్వాధీనపరచుకోవడానికి మనకు శక్తి చాలును. కాలేబు యెహోషువ అంటారు, మనం వెళ్ళవచ్చు, ఆ దేశాన్ని వెళ్ళడానికి మనకున్న శక్తి సరిపోతుంది, ఆ దేశానికి వెళ్తే దేవుడు ఇస్తానన్న దేశము దేవుడు ఏమైతే చెప్పాడో అలాగే ఉంది అని చెబితే, వినండి, వెళ్ళిన వాళ్ళు 12 మంది, ఈ విషయం చెప్పిన వాళ్ళు 2. కానీ మిగిలిన 10 మంది, అంటే కాలేబు యెహోషువ కాకుండా ఆ మిగిలిన 10 మంది చెడ్డ సమాచారం చెప్పారంట. ఏమని అని అంటే, అక్కడ అంటున్నాడు కదా ప్రియులారా, 32వ వచనంలో మనం చదువుకుంటే, మేము సంచరించిన ఈ దేశము భక్షించు దేశము, ఉన్నత దేహులు కలిగిన జనులున్న దేశము, వాళ్ళు బలాఢ్యులు బలవంతులు, వాళ్ళ ముందు మనము చీమల వంటి వారము, మన వల్ల కాదు. నేను అంట, మన శక్తి చాలదు. 2 శక్తి సరిపోతుంది అంటున్నారు, 10 మంది ఏమో శక్తి చాలదు అంటున్నారు. ఏది నిలబడిద్ది అంటారు? 2 చెప్పిన మాటలు లోకం నమ్మిద్దా? 10 మంది చెప్పిన మాటలు లోకం నమ్మిద్దా? అంటే మీరైనా నేనైనా ఇది ఒప్పుకోవాల్సిందే. ఏ మాట అంటే 10 మంది చెప్పినది లోకం నమ్మిద్ది. ఎవరికి ఎక్కువ ఏమండి జనాలు యొక్క సమాచారం ఇస్తారు, ఎప్పుడైతే ఇలాంటి చెడ్డ సమాచారాన్ని వారు ఇచ్చారో, ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మేము వెళ్ళము, మేము ఆ దేశానికి వెళ్ళము. ఎందుకంటే మా మధ్య పుట్టి మా మధ్య పెరిగి పంపించినప్పుడు వెళ్ళిన 12 మందిలో ఒకరు కాదు 2 కాదు, ఆ 2 మీద కంటే 10 మంది చెడ్డ సమాచారం చెప్పిన ఆ చెడ్డనే నమ్ముతారు. నేను ఒక చోట ఒక భక్తుడు చెప్తే విన్నాను. అదేంటంటే, మంచి అంట, ఏదైనా ఒక మంచి నలుగురికి వెళ్ళి చెబుదాము అనుకునే లోపంట చెడ్డ సమాచారం అంతా ఊరంతా తిరిగి గుమ్మం దగ్గర చెప్పు ఇప్పిద్దంట. అలా కాదయ్యా, నేను వెళ్ళి చెబుతాను అంటే నీ మాట ఎవరు నమ్మడం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏమి వదిలేసిన పుకారుని. ఇక్కడ ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, 2 మాట శక్తి సరిపోతుంది అంటున్నారు, కానీ 10 మంది శక్తి చాలదు అంటున్నారు. ఇది ఈరోజు వచ్చిన అనుమానం, ఇది ఈరోజు వచ్చిన సందేశం. కానీ మంచి సమాచారము మనుషుల్లోకి త్వరగా వెళ్ళగానే చెడ్డ సమాచారం అంటే మనుషులకి త్వరగా వెళ్ళిద్దంట, దాని ప్రభావాన్ని కూడా చూపించిందంట. గమనించండి ప్రియులారా, ఈరోజు సంఘాల్లో కూడా ఈ 2 గుంపుల వారు కనబడతారు. ఎవరి ప్రియులు ఆలోచించండి, ఏదైనా ఒక దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు అంగీకరించేవారు తక్కువ మంది అయితే అంగీకరించిన వారు మాట్లాడరామా. దేవుడు కోపం వచ్చింది, నేను చెప్పిన మాట నేను చెప్పింది మీరు కాదంటారా? మోషే అన్నాడు, నువ్వు తప్పుకో, వీళ్ళు చంపేస్తాను అన్నాడు. ఇదే సంఖ్యాకాండము మీరు 14వ అధ్యాయము 16వ వచనం చదివితేనండి, మోషే ఒక చక్కటి మాట అన్నాడు చూడండి. ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించునని చెప్పుకుందురు. అయ్యా నువ్వు చంపేస్తాను అన్నావు, నిజమే, వారు చెప్పింది చెడ్డ సమాచారం అయినప్పటికీ నువ్వు చేసే పద్ధతి కరెక్టే. కానీ ఈ లోకం ఏమనుకుంటూ తెలుసా? అరే దేవుడు చెప్పేవాడే కానీ చేసేవాడు కాదురా. అందుకని చూడు, వాళ్ళేదో తెలియక చెప్పారు అనుకోండి,
ఆ యెహోషువ కాలేబు చెప్పిన మాట వినొచ్చుగా. చూడు, దేవుడే చంపేశాడు, ఆయన వల్ల కాక ఇలా చేశాడు అని చెప్పి చెడ్డ పేరు వస్తుంది. ప్రభువా మీరు అలా చెయ్యొద్దు అంటాడు. ఈరోజు మన అంశం అదే. ఏమిటి? ఆత్మీయులు చెబుతున్నారు మనకి శక్తి సరిపోతుంది, మన కుటుంబాల్లో, మన ఆధ్యాత్మిక జీవితాల్లో, మన వ్యక్తిగత అనుభవాల్లో ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, ఉపవాసం ఉంటే దేవుడు దీవిస్తాడు, ప్రభు సన్నిధానమందు కనిపడితే దేవుడు నీ సమస్యలను, మీ ప్రతి ఇబ్బందులను, ఆయన ప్రతి దాన్ని కూడా రూపుమారుస్తాడు, దేవుడు ఏమైనా చేయగలడు అంటే, చూడు ఆ పాస్టర్ గారిని చూడు, ఆ జనాన్ని చూడు ఏం జరిగిందని. ఈరోజు చాలా మంది ఆత్మీయంగా ఎందుకు సన్నగిల్లిపోతున్నారు అంటే చెప్పుడు మాట. ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్ గ్రంథములో మనం గమనించిన వారమైతే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మాట చెప్పాడు. పౌలు గారు సేవ చేస్తూ తిమోతి అనే ఒక శిష్యుడిని శిష్యరికాన్ని చేసుకున్నాడు. ఆయన మరణకరమైన దినాలకు వచ్చినప్పుడు, అంటే ఆయన చనిపోబోతున్న కొన్ని దినాల్లో ఆయన రాసిన 14 పత్రికల్లో 2 పత్రికలు తన శిష్యుడైన తిమోతికి రాస్తూ, 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చక్కటి మాట అన్నాడు. చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకు శక్తినిచ్చాడు. అందుకని దేవుని శక్తి ముందు, ఏమండి, నిర్గమకాండం 8వ అధ్యాయం మనం చదువుకుంటే 7-8 అధ్యాయాల్లో మనందరికి తెలిసిన విషయాలే. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఏదైనా కార్యాలు చేసే శక్తి చూపించు అంటాడు. 7వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. అయితే అక్కర్లేదమ్మా, నిర్గమకాండము 7వ అధ్యాయంలోనే, మీరు చదవక్కర్లేదు కానీ మీకు నేను చూపిస్తాను. 7వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఫరో అంటాడు, మోషే మీ శక్తి ఏంటో చూపించు, మీ దేవుడి శక్తి ఏంటో చూపించు అంటే మొదటిసారిగా కర్రను వదులుతాడు. అది పాము అవుతుంది. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది శకును గాండ్రులు అంట, మాంత్రిక విద్య కలిగిన వాళ్ళు కూడా వారి కర్రలను పాములు చేస్తారంట. కానీ మోషే కర్ర, ఏమండి, ఆ పాము అంట మంత్రసానుల యొక్క లేదా ఆ మంత్రజ్ఞాలు కలిగిన వారి యొక్క పాములు ఆ యొక్క కర్రలను మింగేస్తుంది. రెండవసారి ఏటి నీళ్లను రక్తంగా చేస్తే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. కప్పలు రాజేస్తారు. 8వ అధ్యాయంలో వాళ్ళు కూడా కప్పలు రాజేస్తారు. ఇక దేవుడు అంటాడు, నేను పేర్లు పుట్టించబోతున్నాను, గుగ్గు తీసుకో పేర్లు వస్తాయి అని చెబితే వాళ్ళు అలా చేద్దాం అనుకున్నారు. కానీ 8వ అధ్యాయం నిర్గమకాండములో 18వ వచనానికి వచ్చేటప్పటికి అలా చేయడం వారు వల్ల కాల. అప్పుడు అంటారు వాళ్ళు, ఇది మేము ఎందుకు చేయలేకపోయామంటే ఇది దేవుని శక్తి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ జీవితంలో శక్తి ఎలా వస్తుందో తెలుసా? ఏమిటి? కొన్ని కార్యాలు మన చేతితో మనం చేసుకోవచ్చు, కానీ కొన్ని కార్యాలు దైవ సంబంధమైన శక్తి వల్ల తప్ప మరి ఏ శక్తి కూడా ఆ కార్యాలను చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రియులారా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదివితే 5వ అధ్యాయంలో అప్పటికి 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ ముద్ర విప్పుటకు ఎవడు యోగ్యుడని చూస్తున్నాడంటే యోహాను భక్తులు. ఆ అపోస్తలుని యోహాను చూస్తా ఉంటే అక్కడున్న పెద్ద చెప్తున్నాడు, ఆలోచన చేయండి, ఈ 7వ ముద్ర విప్పుటకు ఒక్కడు కూడా యోగ్యుడైన వాడు లేదు. ఈ 7వ ముద్ర విప్పుటకు ఎవడికి నీ శక్తి చాలదు అని అంటా ఉంటే యోహాను గారు ఏడుస్తూ మొదలెట్టారంట. అయ్యో, ముద్రలో వేయబడిన, చేరాత రాయబడిన ఈ యొక్క ముద్రను ఎవరు విప్పుతారా అంటే, మీరు 4-5 వచనాలు చదవండి. గొర్రె పిల్లగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు
ఆయన ముద్రలు విప్పుటకు ఆయన యోగ్యత కలిగిన వాడు, జయము పొందిన వాడు. ఆయన తప్ప మరొకడు ఆ ముద్రను విప్పలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నేటి క్రైస్తవ సమాజంలో అట్టి కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నారు? సంఘాల్లో ఎందుకు దేవుడి శక్తిని కనపరుచుకోలేకపోతున్నారు? ఏమిటి ఈరోజు ప్రస్తుత సంఘాల్లో చూడండి, నేటి సేవకులే కానివ్వండి, సంఘమే కానివ్వండి, దేవుని మీద ఉన్న ఆసక్తి, ఆపేక్ష, ఆధ్యాత్మిక స్థితి కాబట్టి వారు దేవుడి యొక్క కార్యాలు, దేవుని యొక్క శక్తి చూడలేకపోతున్నారు. ఇదే తిమోతికి పౌలు భక్తుడు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో తిమోతికి హెచ్చరిస్తున్నా అంటున్నాడు, తిమోతి, అంత్యకాల అపాయకరమైన కాలం ఒకటి రాబోతుంది అని చెబుతూ 13 విషయాల్లో జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అందులో ఒకటి 5వ వచనం చదివితే, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. అందుకనే కాలేబు గుండె బాదుకొని మన శక్తి సరిపోతుంది 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 అన్న ఆ 10 మంది ఏమంటున్నారు? మన శక్తి చాలదు 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 అంటున్నారు. అసలు ఎందుకు చాలదు? ఈ రోజుల్లో మన పైకి భక్తి చేయడానికి గల కారణాలు ఏంటి? ఏ శక్తిని మనం చూడలేకపోతున్నాం? ఏ శక్తి వలన దేవుడి కార్యాలను మనం చూడలేకపోతున్నాం? అసలు ఏంటి ప్రాబ్లం? దేవుని శక్తిని దేవుడు మనకి ఇచ్చిన ఏ కారణాల చేత ఆ శక్తిని చూడలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం? ఆయన యొక్క కార్యాలను కళ్ళారా చూస్తూ చేతులారా తాకే అనుభవాలు నేటి సంఘాల్లో ఎందుకు లేదు అంటే ఒక 3 విషయాలు మీ ముందు పెడతా. ఆ విషయాలు ఒకవేళ నేను ఉంటే సరి చేసుకొని కాలేబు వలె ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క దీవెన, ప్రభు యొక్క చేతి కార్యాలు ఈ మొదటి రోజు ఉపవాస కూడికలు జరుగుతూ ఉండగానే నా ప్రభు మన సంఘానికి ఆన్లైన్ ద్వారా వర్తమానం వింటున్న వారికి, మైక్ యంత్రం ద్వారా, శబ్ద యంత్రం ద్వారా వర్తమానం వింటున్న మనందరికీ తన శక్తిని దేవుడు నిండారుగా అనుగ్రహించునుగాక. చదవండి ప్రియులారా. మొదటి అనుభవాన్ని మనం చూస్తే యెషయా గ్రంథము 36వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందామండి. హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మలను విడిపించుటకు శక్తి వానికి చాలదు. నా వైపు చూడండి. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే అషూరు. చెప్పండి, ఎవరంట? అషూరు అనే రాజు మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరండి అని అడుగుతారేమో. మీరు అలా అనుకోండి, శత్రువు. చెప్పండి, ఏంటంట? శత్రువు. హిజ్కియా అనే ఆయన ఇశ్రాయేలీయుల యొక్క వారిని పరిపాలన చేస్తున్నాడు. ఆయన గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచువాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడంలో కానీ, దేవుని యందు కార్యక్రమాలు చేయడంలో కానీ హిజ్కియా రాజు వంటి రాజు మరొకడు లేడు. మరి అలాంటి రాజును చూచిన శత్రువు అయిన అషూర్ ఏమంటున్నాడు? ఓ ప్రజలారా, మీరు హిజ్కియా చేత మోసపోకుండా మీరు ఉండండి. ఎందుకంటే నేను పట్టుకుంటే విడిపించడానికి హిజ్కియా గాని, హిజ్కియా దేవుడు గాని శక్తి చాలదు అంటున్నాడు.
ఆ మాట అనడానికి గల కారణం ఏంటి? మన దేవుడు శక్తివంతుడే, కానీ ఇంతటి సమానవంతుడైన హిజ్కియా యొక్క మాటలను, హిజ్కియా యొక్క పద్ధతులు చూసిన ఆ శత్రువు అబ్బే వీళ్ళ వల్ల కాదండి అని అనడానికి గల కారణం ఏంటంటే, దానికి కారణం 13వ వచనం చదవండి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశమందున్న ప్రాకారముల పట్టణములన్నిటినీ అష్షూరు రాజు నొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు చాలండి. ఇక్కడ ఏం జరిగిందంటే, కయ్యానికి వెళ్ళవలసిన వాడు సంధికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటంటే, అయ్యా నా వల్ల కాదు, నీ మీద యుద్ధానికి చేయాలని రేగి అని చూడండి, నాకు ఆ ఆలోచనే తప్పు, కాబట్టి నేను నీకు కొంత ఇస్తా, దాన్ని ఏమంటారంటే పన్ను కడతా, నీ చేతి కింద పనువల్లా ఉంటా అని చెప్పి, ఏమంటే ముందు ఎందుకు వచ్చిందిలే అనే ఉద్దేశంతో వినండి సంధికి వెళ్ళాడు, రాజీ పడ్డాడు, మంత్రాలు చేర్పించాడు. ఒక్క మాట చెప్పాలంటే శత్రు స్నేహాన్ని కోరుకున్నాడు. చెప్పండి ఏంటంట అది. ఎప్పుడైతే మొదటిగా అలా శత్రు యొక్క స్నేహాన్ని కోరుకున్నాడో, శత్రువుకి ఈ యొక్క రాజైన హిజ్కియా ఎలా కనబడ్డాడంటే చాత కాని వాడిగా కనబడ్డాడు. కాబట్టి మాటల చేత వాడిని భయపెట్టాలి. కొన్నిసార్లు ఏమో దేవుడి యందు విశ్వాసం ఉంచి నేను సంధి చేయను, నేను యుద్ధం చేస్తానంటాడు. కాసేపు ఏమో నా వల్ల ఇద్దంటావా అని అనుమానం. ఓ పక్క సంధి అంటాడు, ఒక పక్క కయ్యం అంటాడు. ఆ రాజు కనిపించింది, రే వీడి చేతకనోడురా, వీడి వల్ల కాదురా, నేను పట్టుకుంటే విడిపించేవాడు లేడురా, వీడి దేవుడి మీద వీడికి నమ్మకం లేదురా అని చెప్పి హిజ్కియా రాజుని, దేవుడిని తక్కువగా, ఆయన శక్తిని తక్కువ అంచనా వేశాడు. తర్వాత దూత రావడం, ఒక ఏటన 150,000 మందిని చంపడం తర్వాత విషయం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఏమండి చదవండి, కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఒక్క నిమిషం. మొదటి కొరింథీ 15. మొదటి కొరింథీ పత్రిక 15:33 చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపును. ఇప్పుడు అర్థమైందా? నువ్వు మంచోడివే, నీ సాంగత్యం చేసో చూడండి వాడు చెడ్డోడు. ఇంకో మాట కూడా చదువుకోండి మీరు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4:4. ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని మీరు ఎరగరా? ప్రియులారా, మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఎవరితో సంధిని కుదుర్చుకుంటున్నామో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కీర్తనకారుడు కూడా రాశాడుగా, మొదటి కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట. ఎందుకని? ఓ భక్తుడు ఇలా అన్నాడు, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో చెప్తా. మనగా ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరిగింది. నీ ఫ్రెండ్స్ని నాతో 2 నిమిషాలు మాట్లాడమను,
నువ్వేమవుతావో నేను చెప్తా. కారణం ఏంటి తెలుసా? మన భాషలోనే 6 నెలల సహవాసం చేస్తానంట వారు వీరవుతారంట. ఈరోజు మన సహవాసం ఎవరితో? ఏం పని తాగుబోతులతో సహవాసం చేయడం, ఏం పని జోదగాళ్ళతో సహవాసం చేయడం. అబ్బే లేదండి పాస్టర్ గారు, నేను వారి దగ్గర కూర్చుంటానే కానీ అంటావేమో. నేను తాగనగానండి వారితో పాటు ఫ్రెండ్షిప్ అని అంటావేమో. ఏదొక రోజున ఆ బురదలోనికి దిగుతావు ఖచ్చితంగా. వారు దింపుతారంటే అది వారి నైత్యం, వారి సహజ గుణం. కాబట్టి నీవెవరో చెప్పాలంటే నీ స్నేహితులు చూపించమన్నాడు ఒక భక్తుడు. మనం ఎవరో తెలియాలంటే మన స్నేహమే. చదవండి ఒకసారి లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. చదవమ్మా. శక్తి లేని ఎడల రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచును కదా, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఏమిటి? శక్తి లేకపోతే ఏం చేస్తాం మనం? రాయబారాన్ని పంపుతాం. ఈరోజు మనకి శక్తి ఎందుకు లేదు అంటే చెడు సహవాసం. సంసోను రోషము కలిగిన వాడు, బలాఢ్యుడు, గాడిద పచ్చ దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు, కేవలం కయ్యానికే పుట్టినవాడు ఫిలిస్తీన్లకు. అలాంటి వాడు తిమ్నాతుకు వెళ్ళాడు. అలాంటి వాడు దెలీలియా చోటుకి వెళ్ళాడు. దెలీలియాతో సహవాసం అతడి ప్రాణానికి ముప్పయింది. అంతెందుకు, మనందరికీ తెలుసు, జ్ఞానవంతుడు, అన్ని ఎరిగిన వాడు సొలొమోను. ఏమండి, నా అంత తెలివైన వాడు లేడనుకున్నాడు. 300 మంది భార్యలను 700 మంది ఉపపత్నులను కలిపి 1000 మందిని చేసుకొని వాళ్ళ స్నేహముతో ఏమైందంట? లోకం వైపు తిరిగాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు. దేవుని కోపానికి మన మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం చదివితే అతని తండ్రి అయిన దావీదు వలె ఇతడు కూడా దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవడో చెప్తాడండి నీకు, ఎవడో ఎక్కేస్తాడు, వెళ్తే ఏంటి, ఏం జరుగుతుంది అని మనం వినేయాలా? కాబట్టి మన సహవాసాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తున్నామో వాడి యొక్క చెడ్డ గుణాలు, చెడు ప్రవర్తన మన మీద ప్రభావితం చేస్తాయి. మీకు మాట చెప్తాను. ఒకసారంట ఓ 10 కాకులు ఓ చోట గింజలు ఏరుకుంటున్నాయంట. ఎవరో ధాన్యం పడేశారు, గింజలు ఏరుకుంటున్నాయి. రోజు ఆ పొలం యజమాని చూస్తున్నాడు. షూ ఎదవ కాకులు అంటూ తిడుతున్నాడు. అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద కోయిలు ఉంది. చక్కగా రోజు ఉదయం లేవగానే పాట పాడుతుందంట చక్కగా తన తీయని గొంతుతో. ఆలోచించండి, రోజు ఈ కాకులు చూస్తుంది ఆ కోయిల. చక్కగా గింజలు తింటున్నాయి. ఇది బట్టిగా ఆ చెట్టు మీద కూర్చొని చూస్తుంది. ఓ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చూసి పాట పాడుతుంది. నా కడుపు ఎక్కడ నిండిద్ది, నేను కూడా వెళ్ళి ఆ గింజలు తింటే పోదా అనుకుంది ఒక రోజు. ఏమండి, 5వ రోజుకి చెట్టు దిగి ఏం చేసింది చెప్పండి? కాకులతో పాటు ఆ గింజలు ఏరుకోవడం మొదలైందంట. ఇక పాట వదిలేసింది, కాకుల్లో కలిసిపోయింది. ఒక రోజు బాగానే ఉంది. 2వ రోజు రాగానే ఆ యజమానికి అనిపించిందంట, ఈ కాకులు రోజు వచ్చి నన్ను తినేస్తున్నాయి అని చెప్పి ఓ రోజు అంట, ఏమంటే పెట్రోల్ దగ్గర ఉండ చూడండి గన్న, ఆ గన్న తీసుకొచ్చి పేల్చాడంట. సరిగ్గా గుండెళ్ళి చెప్పండి ఆ కోయిలకి తగిలిందంట. నేను అంటాను,
తప్పెవరిది? కోయిల ఎలా చెప్పారు మీరు అంటే బాగా చెప్పారు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు సహవాసం చేయాలి? అయ్యో దాని బుద్ధి, దాని ప్రవర్తన అంతే. మనుషుల చేత చీ అనిపించుకుంటుంది, అనేకుల చేత అసహ్యం పడుతుంది. కానీ దానితో చేసిన 2 రోజుల సహవాసం ఏం కోల్పోయిందండి? ప్రాణం కోల్పోయింది. ప్రియులారా, ఈ లోకం, మీరు లోకాన్ని చూస్తూ ఉంటే 4 రోజులు బాగుంటుంది చెడ్డవాళ్ళతో స్నేహం, కానీ తరువాత దానికి వచ్చే పెను ప్రమాదం నీ జీవితాలను పాడు చేస్తుంది, కుటుంబాలు పాడు చేస్తుంది. దానికి నేనే ఉదాహరణ. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను అలవాటు చేశారు. నాకు అసలు తాగుడు అలవాటు లేదు. భీమాలో రారా, బంగారులో బతుకుతామన్నారు. బ్రాండీ షాప్ పైన ఇల్లు అదుగు తీసుకున్నాం భీమవరంలో. ఇక రోజు కింద నుంచి పైకి వస్తున్నాం. ఏంటవి? బీరు చేశారు. అలా నాకు కూడా తాగుడు అలవాటు అయిపోయింది. 4 సంవత్సరాలు తాగాను. ఏమండి, అలాంటి నా జీవితంలో ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శించకపోతే ఈరోజు నా బతికి ఎలా ఉండేదో. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, చెడ్డ సహవాసం వల్ల దేవుని శక్తిని చూడలేము. శత్రువుకి హేళనైపోతాం. నీ స్థితి దిగజారిపోతుంది. అనేకుల చేత హేళన చేయబడతావు. శత్రువు కూడా నేను అపహాస్యం చేయడం మొదలు పెడతాడు. అందుకనే నీ సహవాసం ఎవరితో పరీక్షించుకో. కొంతమంది అంటారు, అదే రారా ప్రార్థన చేసుకుందాం అంటారు. కొంతమంది రారా సినిమాకి వెళ్దాం అంటాడు. కొంతమంది రారా ఉపవాసం ఉందాం అంటాడు. కొంతమంది రారా బిర్యానీ తిందాం అంటాడు. ఏది బాగుంటుంది? సామెతలో మాట ఉంటుంది, మొన్నే ఫ్రెండ్షిప్ డే రోజు కూడా చెప్పుకుంటాం. ఏమండి, మంచి స్నేహితుడు గాయాలు రేపిన మంచి అంట, చెడ్డ స్నేహితుడు మట్టిగా తీయ లెక్కలేనని ముద్దులు ఎడతాడంట. రేపు పొద్దున్న దాని దెబ్బలు కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే టాబ్లెట్ చేదుగా ఉంటుంది. టాబ్లెట్ చేదుగా ఉంది కానీ దాని ప్రభావం మన ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొన్ని టాబ్లెట్లు తీయగా ఉంటాయి, మనకి ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కాబట్టి చేదుగా ఉందని చెడ్డోడు అనుకోమాకండి, తీయగా ఉన్నాడని మంచోడు అనుకోమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గమనించండి. కాబట్టి నీ స్నేహం ఎవరితో ఆలోచించుకో. చెడ్డు వారితో సహవాసం చేస్తే, చెడ్డవాడితో సహవాసం చేస్తే దేవుని శక్తిని చూడలేవు, శక్తిని కోల్పోతావు, దేవునికి దూరం అయిపోతావు. రెండో విషయం దగ్గరికి వచ్చేస్తున్నాను. చదవండి ఇర్మియా గ్రంథము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం, సారీ 6వ వచనం. ఇర్మియా 1వ అధ్యాయం 6వ వచనం. నేను బాలుడిని, మాటలాడుటకు నా శక్తి చాలదు. ఇర్మియా భక్తుడు అన్నాడు, అయ్యా నేను బాలుడిని, నాకు మాట్లాడే శక్తి లేదంటాడు. ఈరోజు ఎందుకు మన జీవితంలో శక్తిని చూడలేకపోతున్నామంటే, ప్రతిసారి మనమే నా వల్ల కాదు, నేనేమీ చేయలేను, నేను ఇంకా చిన్నవాడిని అనుకుంటున్నారు చాలా మంది. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నిజమే పాలు తాగేటప్పుడు పిల్లోడే, కానీ పళ్ళు వచ్చినాయి, ఎదిగావు. మీరు మాంసము తినేవారుగా ఉండి పెద్దోళ్ళు అవ్వాలి. మీరు ఎదిగలేక 1 కొరింథీ పత్రిక 13, 11, 14, 20 వచనాలు చదివితే అక్కడ అంటాడు కదా, పిల్లవాడిగా ఉన్నప్పుడు చెడ్డ ప్రవర్తన చేయి ఉండొచ్చు, కానీ పెద్దవాడయ్యాక మనకేమొస్తుందంట? తెలివి, వివేకం వస్తుంది. కనుక ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. మనం ఏమనుకుంటామంటే, నేను ఎంతటి వాడినండి. ఒకసారి బైబిల్లో నాకు చక్కని మాట అనిపిస్తుంది. మోషే అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 22వ వచనంలో సకల విద్యా ప్రావీణ్యుడు అంటే అర్థం ఏంటి? అసలు అన్ని విద్యలు వచ్చు, చదువులో అన్నిట్లో ఆరితేరాడు. కానీ నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంకి వచ్చినప్పటికీ, అయ్యా ఎవరిని పంపిస్తామని పంపించు, కానీ నాకు నోటు మాంద్యం అయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను చాతకాడికి ప్రభు అన్నాడు. ఈరోజు పిల్లలు ఆలోచన చేయండి. కొంతమందిని అమ్మ పాడమ్మా అంటే నాకు రాదండి, కొన్నిసార్లు దేవుని మాటలు అందించమ్మా అంటే నాకు తప్పులు అవుతాయండి. ఈరోజు ఆలోచన చేయండి. కొన్నిసార్లు మన జీవితంలో కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నామంటే మనం వెనక పెట్టుట బట్టియే.
మళ్ళీ మనం తగ్గించుకుంటూ బట్టి గమనించండి. నాతో దేవుడు ఒక మాట చెప్పారు నా సేవా జీవితంలో. అదేంటంటే, ఎవరైనా నిన్ను పిలిచి వాక్యం చెప్పన్నా, సువార్త అందించమన్నా, 4 మాటలు ఓ పాట పాడమన్నా, నీకు వచ్చినా రాకపోయినా నిలబడి చెప్పు. నిలబడేది నువ్వు కానీ మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బాలుడిని అనవద్దు. ఈరోజు చాలా మంది తమ తగ్గించుకొని, అబ్బాయి నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేను పనికి మాలోని, నోటి మాధ్యం కలిగిన వాడిని, నత్తి వాడిని, ఏమంటే మోషే చెప్పిన సాకులన్నీ చెప్తూ ఉంటాం. అందుకే దేవుడు కూడా నువ్వు పక్కనుండు. ఏమంటే ఆయన నోటితో మాట్లాడవలసిన దేవుడు ఎవరి నోటితో మాట్లాడాడు? అహరోను నీకు నోడుగా ఉంటాడులే అని అహరోను కూడా తీసుకొచ్చి పెట్టాడు. అదే మోషే నిలబడి ఉంటే ఎంత బాగుండేది. గమనించండి ప్రియులారా, కొన్ని పర్యాయములు దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని తగ్గించుకోవద్దు. దేవుడు మనకిచ్చిన టాలెంట్, దేవుడు మనకిచ్చిన అవకాశాలను, ఏమండి ఇలాంటి గొప్ప అవకాశాలను వాడుకోవాలి. మనం పనులు ఎప్పుడు ఉంటాయి, ఏమండి అందరూ టైంలు ఉంటాయి, అనేక అవకాశాలు ఉంటాయి, కానీ ప్రతిదీ కూడా పక్కన పెట్టగలిగిన కృప కూడా దేవుడు మనకి తర్వాత చేసుకోవచ్చు. కాబట్టి రెండో విషయం ఏంటో తెలుసా, ఎందుకు ఆయనకి శక్తి చాలేదంటే, నేను పిల్లోని నేనేం చేయలేను. దేవుడు అంటాడు, అరే బాబు నిన్ను పుట్టించిందే మాట్లాడడానికి, నిన్ను పుట్టించిందే నా పని చేయడానికి. బాలుని అంటావేంటి? అవసరం నీ నోటికి నా నోటు ఉంచుతాను, తోడుగా ఉంటాను, వీళ్ళు నిలబడు. నిజంగా దేవుడు మన జీవితంలో ఎప్పుడు మనం పసిపిల్లలుగా ఉండకూడదు. ఏమంటే మన పిల్లలు 10 సంవత్సరాలు వచ్చిన పిల్లోడుగా ఇంకా ఒళ్ళో ఎక్కి ఊగుతానంటే సరిపోద్దా? నాకు ఉయ్యాలు కట్టమని నేను ఊగుతానంటే, ఇంకా జుబ్బాలేసి నడిపిస్తూ ఉంటే, మన పిల్లలు మరగుజ్జుగా ఉంటే సంతోషిస్తాం మనం. 10 సంవత్సరాలు వచ్చినాయి అంటే చదువుకునే వయసు, కొంచెం హైట్ పెరుగుతాడు, ఏమండి లెక్కల్లోంచి డాయిల్లోంచి ప్యాంట్లోకి వెళ్తాడు. ఎదుగుతూ ఉంటేనే కదా పిల్లలను చూసి తల్లిదండ్రులు సంతోషించేది. మరి ఇన్ని సంవత్సరాల సేవలో రాని 13 సంవత్సరాలు, ఈ 13 సంవత్సరాలని ఎదుగుదలేది, నీ నడిపింపేది, ఎందుకు ఇంకా ముందుకు రాకల్లా? ఎందుకు దేవుళ్ళో రాను వెనక్కి వెళ్ళిపోతున్నావు? సాకులు చెప్పేవాడిగా ఉంటున్నావు. ఇక పసిపిల్లలుగా ఉంటే దేవుడి కార్యాలు చూడలేవు, పెద్దవాడిగా మారాలి. అందుకని అంటాడు ప్రియులారా, వాడు మాట్లాడటకు ఏం లేదంట శక్తి. మూడో మాట చెప్పి ముగించేస్తాను, ఒక 5 నిమిషాలు. యాకోబు పత్రిక 3:2, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనే విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఓకే, ఎవడైనానో మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకున్నాడు. ఇక్కడ మీరు ఏం రాసుకుంటారంటే, మాట విషయములో శక్తి గలవారుగా ఉండాలి. ఈరోజు ప్రియులారా ఆలోచన చేయండి, మనం ఎందుకు శక్తి లేని వారుగా ఉన్నామంటే మాట్లాడలేకపోతున్నాం. ఈరోజు మాట తప్పి, బైబిల్లో మాట ఉంది, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 37వ వచనంలో, మన మాట అంటే అవునంటే అవునని చెప్పండి, కాదంటే. ఈరోజు సంఘాల్లో 2 నాలుగులు వస్తున్నాయి. ఓ పక్క అవునంటారు, ఓ పక్క బైబిల్లో అంటుంది కదా, ఏదో ఒక మాటే మనకుండాలి, ఒకటే జీవితం, ఒకటే మాట. యాకోబేమో నాన్న దగ్గరికి వచ్చినప్పుడు ఏ సేవలని, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబులా నటించమాకండి, మాట యందు. అందుకని దేవుడు అడిగాడు ఆ ఎబ్బేకు రేవు దగ్గర, దేవుడితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు, నీ పేరేంటి? ఒకప్పుడు నాన్నగారు అడిగితే ఏమన్నాడు చెప్పండి? నాన్న నేను ఏసావుని పెద్దోడిని అన్నాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చాక, అయ్యా నేను యాకోబుని, మోసగాడిని అన్నాడు. కాబట్టి పిల్లలు గమనించారు, మాట విషయంలో మనం తప్పని వారిగా ఉంటే, ఈరోజు ప్రియులారా మన మాటే, మన యథార్థతే, మనం ఏదైతే చెబుతున్నామో అదే మన స్థాయిని చూపిస్తుంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకమందు మన కొరకు సశరీరుగా భూలోకానికి వచ్చి, తండ్రి ఏ మాట అయితే ప్రవక్తల ద్వారా రచించాడు, రాయించాడు, ఆ మాటని పలికాడు తప్ప ఏది కూడా ఎన్నడూ కూడా ఆయన ఏం చేయలేదంట వెనక్కి. మరి ఈ రోజుల్లో మనకెందుకు శక్తి చాలట్లేదంటే, మనం సహవాసం చేసే సహవాసం వల్ల శక్తిని కోల్పోతున్నాం. 2 ప్రియులారా, ప్రతి దానికి వెనకడుగేసే ఆ వెనకడుగు వలన మనం తప్పిపోతున్నాం.
మూడవది మన మాటలో యథార్థత లేకపోవడం. మన మాట 2 నాలుకలు కలిగిన మాట్లాడడం బట్టి. ఇంటికి లేక యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదువుకుంటే అరంగులో నాలుక మనిషి జీవితాలను పాడు చేస్తుంది. అరంగులో నాలుక. అందుకనే హోషేయ గ్రంథకర్త 14:2 అంటాడు, నా పెదవులను నా నాలుకలను నీకు బలిస్తున్నాను ప్రభువా అని. ఎవరిని పంపుతామా అని యెషయా భక్తుడు యొక్క అనుభవం దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉంటే, నన్ను పంపు, కానీ నా నోటి మంచిది కాదంటే కారుతో తీయబడిన అగ్ని చేత దేవుడు కాల్చి నీ నోట నా మాటలు ఉంచుతాను అన్నాడు. ఈరోజు ప్రభు కొరకు నువ్వు వాడబడితే, నువ్వు మాట్లాడగలిగితే, ప్రార్థన చేయగలిగితే, నీ ప్రతి మాట ఒక శక్తివంతమైన పదును కలిగిన మాటగా మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి కాలేబు చెబుతున్నాడు, మనకు శక్తి చాలును, సరిపోద్ది, భక్తి చేయడానికి సరిపోద్ది. యేసయ్య కూడా ఎవరి రూపాంతర కొండ మీద నుంచి కిందకు వచ్చినప్పుడు ఈ శిష్యులు ఈ 9 మంది ఏం చేస్తున్నారంటే, ఒక తండ్రి తీసుకొచ్చిన చాంద్రరోగం కలిగిన కుమారుడు చూసి ఊగుతున్నారు. అయ్యా ఏంటని అడిగితే, రాత్రి నుంచి దెయ్యం వదలలేదు, వీడంట మూర్ఛ వ్యాధి కలిగి మంటల్లోనూ అగ్నిలోను లేదా నీటిలోను పడిపోతున్నారు అని అంటా ఉంటే, యేసయ్య నువ్వు నమ్మిన యెడల దేవుడి కార్యాలు చూస్తావు అన్నాడు. అయ్యా నమ్మాలని ఉంది కానీ నమ్మకం రావట్లేదు. అపనమ్మిక కలగకుండా సహాయం చేయమని అడిగినప్పుడు వెంటనే దెయ్యాన్ని వదిలించాడు. శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా మేమెందుకు ఈ పని చేయలేకపోతున్నాం? మార్కు సువార్త 9లో ఉంటది, ఉపవాసము వలనని. ఆ కింద ఉంటుంది ప్రియులారా, ఉపవాస ప్రార్థన వలనే ఆ శక్తిని మనం పొందుకుంటాం. ఈ ఉపవాస ప్రార్థన నీకు ఒక శక్తిని ఇవ్వబోతుంది. ఆ శక్తి నీ ప్రతి అవసరాలు తీర్చబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ గృహాల్లో, మీ ఆధ్యాత్మిక జీవితాల్లో, మీ వ్యాపారాల్లో, మీ ఆశీర్వాదములో దేవుడు మీకు ఇచ్చిన శక్తి సరిపోతుంది. దేవుడి శక్తిని మీకు అనుగ్రహించిన గాక. ఆ శక్తిని ఇవ్వడానికి యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన దానివైతే రండి, మోకరించండి, తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆ శక్తి కలిగిన ప్రభు ఎదుట మోకరించి, కాలేబు వలె భక్తుడు దేవుడు వాక్యం చెబుతుంది, శక్తి సరిపోతుంది, శక్తి సరిపోతుంది, శక్తి సరిపోతుంది. అది 10 నిమిషాలు స్పీడ్, మీరేం కంగారు పడక్కల. 9:05 అయింది టైము. ఎవరు ఇబ్బంది పడదు.